కొంచెం లాగొచ్చు. తీసేది అలాగే మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా నమస్కారాలు. విద్యార్థులందరికీ ఆశిస్తున్నాను. ప్రపంచ వికలాంగ దినోత్సవం చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. పేరెంట్స్తో మాట్లాడాను. పేరెంట్స్ చెప్పేది ఏంటంటే ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు బిడ్డల్ని చెట్టు బిడ్డల్లాగే సాగుతారనుకుంటున్నాను. మీరు అలా చూడబట్టి వీళ్ళు ఈ స్థితి వరకు వస్తున్నారు. మన మండలంలో ఈ భక్త స్కూల్ ఉండడం అనేది మీ అదృష్టంగా భావించండి. ఎందుకంటే మీరు శ్రద్ధగా ఇక్కడ తీసుకొచ్చినట్లయితే విద్యార్థులకి చదువు నేర్పడం అనేది జరుగుతుంది పాఠశాల. ఉదాహరణ చెప్తాను. లాస్ట్ ఇయర్ ఎల్ఐసి ఎంప్లాయీ ఒక ఆయన వాళ్ళ బాబుని ఇక్కడ పెట్టి ఒక 2 రోజుల నుంచి వాళ్ళు డోర్ ఇంటిలో చదువు చెప్పించుకునేవారు. ఒక టీచర్తో నెలకు 10,000 ఇచ్చేవారు. ఇంటికి వెళ్ళి చదువు చెప్పినందుకు. మీరు పైసా కూడా ఖర్చు పెట్టకుండా కొంచెం శ్రద్ధతో పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చినట్లయితే మన సెంటర్ నుండి విద్యార్థులకు కావాల్సిన చదువుతో పాటు అన్ని నేర్పిస్తున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. బద్దకించండి దయచేసి. నిజంగా ఇళ్లలో అలా వదిలేసామనుకో వాళ్ళతో మిగిలిన పిల్లలు సరిగా ఆడుకోరు. ఇక్కడ అనుకో అలాంటి లక్షణాలు కలిగిన పిల్లలు అలాంటి పిల్లలు ఉన్నారు కనుక ఒకరికొకరు స్నేహంగా ఉంటారు. వాళ్ళు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సాధారణ ఒక వయసు పిల్లలందరూ ఒక చోట చేరి ఆడుకుంటూ ఉంటారు. అంటే అది వయసు లక్షణం. అలా ఒకలాంటి పిల్లలందరూ ఒక చోట చేరారనుకో వాళ్ళలో మనోభావాలు పంచుకుంటారు. చక్కగా ఒకరు చూసి ఒకళ్ళు మంచి చాలా నేర్చుకుంటారు పిల్లలు. అలాగే ఫిజియోథెరపీ Okay, congrats. ఓకే అన్న. ఓకే సార్. ఆర్టిస్ట్ సత్య Joel
అప్పులు గారు ఒకసారి రండిలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖున విచ్చేసినటువంటి అందరూ ఉపాధ్యాయులకు అలాగే తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ కూడా శుభాభినందనాలు, విద్యార్థులకు శుభాశిస్సులు. పై మనం చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత అనేది విద్యార్థుల్లో ఎంతో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి మామూలు పిల్లలకు చదువు చెప్పడం అనేది అందరం చేసే పనే, కానీ ఇలాంటి విద్యార్థులకు మనం ప్రేమ ఆప్యాయత పంచుతూ వాళ్ళ యొక్క మానసిక స్థితికి అలాగే సంపూర్ణ అభివృద్ధికి తోడ్పాటును అందించడం అనేది మనం ఒక ఉద్యోగ బాధ్యత కాకుండా దాన్ని ఒక సేవా దృక్పథంతో మన అందరి బాధ్యతగా మనమందరం భావించి వారి యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడడానికి ప్రతి ఒక్కరు కూడా మేము కృషి చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ పరంగా